నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు సందిరెడ్డి రామారావు, ఉదయగిరి లీగల్ సెల్ ప్రెసిడెంట్ని. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు. 2023లో ల్యాండ్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. ఈరోజు న్యాయవాదులందరూ కూడా సముచితంగా ఉన్నారు ఆయన తీసుకొచ్చిన యాక్ట్ ద్వారా. పేదవాడు కానీ ఎవరైనా సరే, ప్రజలు ఎవరైనా సరే ల్యాండ్ ఇష్యూస్ వస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఈరోజు ఆర్టీఓలతో పని అయిపోతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటారు. దీనివల్ల న్యాయవాదులకు ఎంతవరకు ఉపయోగం కలుగుతుంది? న్యాయవాదుల సంగతి పక్కన పెడితే పేదలకు 100% అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ నీదే ఉందనుకో భూమి, ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళ పేరు రాసుకుంటే నువ్వు పోయినట్టేనా? నీ రైట్, ఫండమెంటల్ రైట్ అనేది ఒకటి ఉంటుంది. నీవు పుట్టుకతోనే నీకు రైట్ ఇచ్చింది ఈ రాజ్యాంగం, ఫండమెంటల్ రైట్. నీ భూమిని కాపాడుకునే హక్కు నీకు ఉందంటవా లేదంటవా? ఉంది కదా. మరి వాళ్ళ పేరు రాసుకుంటే ఆ యాక్ట్ ప్రకారం ఆన్ రికార్డులో ఎవరు పేరు ఉంటే వాళ్ళదే భూమి ఎలా అవుతుంది? కాదు కదా. ఒకటి, మళ్ళీ నిన్నే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి అప్లై చేసుకోమన్నారు. నీ పేరు తీసి వారి పేరు ఎక్కించినోడు మళ్ళీ నీ పేరు ఎక్కిస్తారా? ఎక్కిరు. నువ్వు ఎన్నిసార్లు ఎంఆర్ఓ చుట్టినా నీకు జీరో. లీగల్ వ్యవస్థ, ఇండిపెండెంట్ వ్యవస్థ ఎవరికి తల వంచదు. కాబట్టి ఎవరికి న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా చట్టం ఉండాల్సిందే. ఆ చట్టాన్ని కోర్టులు మాత్రమే కాపాడుతాయి. పేదవాడికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఎవరికి తలవంచనటువంటి న్యాయ వ్యవస్థ మాత్రమే పేదవాడికి న్యాయం చేయగలదు. ఇది ఇప్పటి నుంచి కాదు, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి టిల్ టుడే ఈ రోజు దాకా కూడా అదే నడుస్తుంది. సరే అండి, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాము ఆయన్ని కోర్టులకు హాజరవ్వకుండా బెయిల్ పైన తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు కదా. మరి ఇంకెంతకాలం కొనసాగొచ్చు అంటారు ఆయన కేసులు కానీ? ఏంటి అసలు కేసులు అనేది అంటే చట్టం తన పని అది చేసుకుపోతుంది. కాబట్టి అతను ఇప్పుడు నాట్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం. అతను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం. కాబట్టి ఈ విధంగా నేను కోర్టులకు అటెండ్ అవుతే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఒకే ఒక యాక్సెప్ట్తో అతనికి ఎక్సెప్షన్ ఇస్తుంది. కానీ రేపు ఆ పదవి పోతున్నాగానే ప్రతిసారి అందరూ ముద్దాయిలాగా అతను కూడా అటెండ్ కావాల్సిందే, అంతే. ఇప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో ఎంతో మందికి ఉపయోగపడ్డాయి అని అంటున్నారు. మరి కోర్టుల్లో కేసులు వేస్తున్నారు ఆయనకు వ్యతిరేకంగా, ఎందుకని అంటారు సార్? అసలు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎవరికి ఉపయోగపడ్డాయి, ఏ విధంగా ఉపయోగపడ్డాయో తెలియడం లేదు. ఎందుకంటే కనీసం రోడ్లు వేసేది పక్కన పెట్టి ఎక్కడన్నా గుంతలకు మట్టి అన్నా పోసిండా? ఎక్కడైనా సరే అట్టపోయింది. పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తుండు, ఓకే. 50 రూపాయలు ఉన్న నూనె ఈరోజు 200, 10 రూపాయలు నెరగట్లు 50 రూపాయలు, టమోటాలు, చెప్పులు, ట్యాక్స్, కరెంటు, బస్ ఛార్జీలు ప్రతి ఒక్కటి పెంచా. నీకు 5 రూపాయలు ఇస్తే నీ దగ్గర 500 తీసుకునే ఏ విధంగా ఉపయోగపడుతుండు. కాకపోతే మనం 100% ఎడ్యుకేషన్ లేదు కాబట్టి అతని వల్ల చిక్కుంటున్నాం, అంతే. ఈరోజు ప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధి రెండు ఉండాలి. సమీక్ష అంటే అభివృద్ధి ఏంది? ఇప్పుడు నీకుంది, నీకు 2000 పెన్షన్ ఇస్తుండు, ఓకే. నీ కొడుకు నువ్వు 2 లక్షలు 3 లక్షలు పెట్టి చదివించినావు, వాడు ఉద్యోగ పరిస్థితి ఏంది? మీ కొడుకు ఉద్యోగస్తుడైతే నీకు నెలకు 1 లక్ష 2 లక్షలు వస్తాయి, హ్యాపీ. నీ ఫ్యామిలీ హ్యాపీ. నీకన్నా ఇండైరెక్ట్గా బాగుపడే వాళ్ళు, నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ, హ్యాపీగా నువ్వు ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ, పెట్రోల్ అందరూ బాగుపడతారు. నిరుద్యోగం తగ్గుద్ది. ఇప్పుడు అదే నీకు అనుకో, నీకు 2,000 ఇచ్చి నీ కొడుకు ఉద్యోగం ఎగ్గొట్టా. ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఉండాలంటే ఉండాలా? పెట్టుబడులు రావాలా, ఫ్యాక్టరీలు పెట్టాలా, జీవనోపాధి కల్పించాలా. ఎక్కడి నుంచి వస్తుంది? అది కదా. ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అవును, 3 రాజధానులు అన్నారు కదా. ఎక్కడైనా ఒక్క ఇటుకు పిల్ల పెట్టి ఒక్క రాజధాని కట్టిండా మీరు చెప్పండి? మీడియా ఒక్కటి 5 సంవత్సరాలు. సరే, ప్రజావేదిక కూలగొట్టాడు చంద్రబాబు నాయుడు, కట్టారని. కూలగొట్టాడా? కొట్టలేదంటారా? అసెంబ్లీ కట్టింది ఎవరు? సెక్రటేరియట్ కట్టింది ఎవరు? హైకోర్టు కట్టింది ఎవరు? మరి వాటిని కోల్పోలేదే ఎందుకో? ఇప్పుడు ఆయన కూర్చుని కుర్చీ ఎవరు కట్టింది? ఆయన ఉండే బిల్డింగ్ ఎవరు కట్టింది మీరు చెప్పండి? విజయవాడలోనే కదా. మేము ఇంకా ఎక్కడో ఉదయగిరి, మీరుండేది విజయవాడ కదా. కూలగొట్టకూడదు. ఒకటి గవర్నమెంట్ది, నువ్వు కూడా వినియోగించు. కాబట్టి చంద్రబాబుది ఏదైనా ఉంటే బయట ప్రభుత్వ వస్తువుల్ని ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరం. తాకట్టు పెడుతున్నారు కదండి, దాని గురించి ఏమంటారు? అంటే రాజ్యాంగంలో రాసిందా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకూడదని అని చెప్పి తాకట్టు పెట్టడం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోతే తాకట్టు పెట్టక ఏం చేస్తాడు? ఈరోజు మంత్లీ శాలరీ ఎవరికన్నా వస్తుండే? ఊడికి రావట్లా. ఎందుకు? ఇక్కడ పెట్టుబడులు లేవు, ఆదాయం లేదు. సంపద ఉంటే నీకు నెల నెల శాలరీ టర్న్ ఓవర్ ఉంటుంది. సంపదే లేకపోతే ఇంకా టర్న్ ఓవర్ ఏడు నుంచి వస్తుంది? అందుకే కదా ఆయన రాజధాని కట్టబడితేనే 3 రాజధాని అన్నాడు. ఒక్క రాజధాని కూడా ఉందా మీకు తెలిసి చెప్పండి? ఈరోజు నీళ్ళు ఎక్కడా లేదు.
అంటే ఈరోజు సిద్ధం అంటూ కూడా సభలు పెడుతున్నారు. దాదాపు నేనే గెలుస్తాను 175 ఎంతమంది కలిసి వచ్చిందని చెప్పేసి అలా 800 కోట్ల వరకు ఖర్చు పెట్టారు ఫ్లెక్సీలకి, హోర్డింగ్స్ అన్నిటికీ అని చెప్పేసి. ఎలా అనిపిస్తుంది సార్ అది? ఏం చెప్తారు? ఇసుక మాఫియా, భూ మాఫియా ఈ విధంగా ఖర్చు పెట్టక ఏ విధంగా ఖర్చు పెడితే, మైనింగ్ మాఫియా ఈ విధంగా అన్ని మాఫియా వాళ్ళే కదా. ఖర్చు పెట్టక ఏం చేస్తుంది? అంత బోర్డింగ్లకు పెట్టాల్సింది చెప్తే పేదవాడికి ఎవరికైనా పెడుతున్నారు. మీరు చెప్పండి, అన్నా క్యాంటీన్ ఉంటే ఎత్తేసిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వడం లేదు, రోడ్లకి కనీసం మీసేవాడు బతుకుతుంటే వాడిని తీశారు, రోడ్లకి మట్టి లేదు, కనీసం స్కూళ్ళు తీసి మొత్తం 4 స్కూల్కి ఒక స్కూల్ చేశాడు. ఇంకెక్కడుంది? ఎక్కడా లేదు. ఇంకోటి కూడా ఏంటంటే పేద ప్రజలకి టీడీపీ గవర్నమెంట్లో ఈ డ్రాప్ అవుట్స్ ఏరియా వాళ్ళ మొత్తానికి కూడా స్ప్రింక్లర్లు కానీ మొత్తం కూడా సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ మొత్తం. ఇప్పుడు ఏడన్నా ఉందా? రూపాయి ఇచ్చారా? మరి వాళ్ళు ఎట్లా బతకాలా? రాయలసీమ 5 జిల్లాలు వర్షం ఉండదు అక్కడ, మరి వాళ్ళంతా డ్రిప్ ఇరిగేషన్ మీద వాళ్ళ మొత్తం మెట్ట ప్రాంతం అంతా ఏం లేకుండా పోయింది. ఇంకా సృష్టి సంపద లేకపోతే ఏం సృష్టి లేదు అంతే. సార్ అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు కదా, అక్కడ ఒక అడ్వకేట్ గా ఈసారి ఎలక్షన్ లో రాబోతున్నాయి, ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తారు అంటే ఇలాంటి కేసులు? ఒకటి, ఇది ఏదో ఒక రోజు నియంతృత్వానికి దారితీస్తుంది. ఈ విధంగా కేసులు, అక్రమ కేసులు కడితే అన్యాయంగా నా 10 మంది మీద కడితే 10 మంది ఓపిక పడతారు, 11వ ఓడైనా తిరగబడతారు. కాబట్టి ఈ అక్రమ కేసులు ఎక్కువ రోజు నిలవు. 5 సంవత్సరాలు అయిపోయింది, రేపు ఆయన ఈ అక్రమ కేసులతోనే ఇంటికి పోతాడు. ఇది క్లియర్, అందులో మీకు ఏమాత్రం డౌట్ లేదు. ఈరోజు పొత్తుతో వస్తున్నారు కదా సార్, పెత్తందారులు ఏకమయ్యారు, పేదవాడి భవిష్యత్తు మీద యుద్ధం చేయడానికి పెత్తందారులు అందరూ కలిసారని చెప్పి ఇలాంటి ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఎవరు పెత్తనందారులు? 1,00,000 కోట్ల అధిపతులు పెత్తనందారులా, బిచ్చగాళ్ళు పెత్తనందారులు? మీరు చెప్పండి, 1,00,000 కోట్లోడు పెత్తనందారా, లేకపోతే డెవలప్ చేసేవాళ్ళు పెత్తనందారులా? 1,00,000 కోట్లలో కదా పెత్తనందారులు. మరి రుషికొండ మీద ఎవడుకుంది ఇప్పుడు ఇల్లు? బెంగళూరులో 100 ఎకరాలు ఎవరికి ఇల్లు? హైదరాబాద్లో లోటస్ పాయింట్లు ఎవరికి ఉంది? చెప్పండి. ప్రెస్ మీడియా మీరు పెట్టి ఫోటోలు తీసుకుంటే అన్నీ వస్తాయి మీకు, రావా? మరి ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్ అనేది? ఎలక్షన్ అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అక్రమాలకు పాల్పడి గెలవాలని చూస్తుంది. కానీ ప్రజలలో వచ్చిన వ్యతిరేకత వాళ్ళ ఆటలు సాగనీయకుండా ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ని 100% పగ్గాలు ఇస్తుంది.